మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా మొగనికి అత్తకు కమ్మటి భోజనం పెట్టిందట కోడలు. అమ్మ నా కోడలు మిత కమ్మ పెట్టిందిరా అనుకొని కూసురట. కమ్మటి భోజనం పెడితే తిన్నదంట అత్త తిన్నదంట. మొగడు తింటప్పుడు చిన్నపాటి అనుమానం వచ్చిందంట. ఏం అనుమానం అంటే కమ్మటి భోజనమే కమ్మటి కూరే కానీ కాకపోతే అందులో ఓ కవిష్కడంతా గడ్డి మంది కలిపిందట. గడ్డి మంది కలిపి ఇద్దరికి పెట్టిందట బువ్వ. అదృష్టం బాగుండి సకాలంలో దవాఖాన పోయేసరికి ఇద్దరు బతికిపోయారు, లేకపోతే ఇద్దరు పినిగలు లేసినట్ట. మరి ఈ అత్త ఈ మొగడు ఏం తప్పు చేసిరానికి ఈమె గడ్డి మంది పెట్టిందంటే వీరు తప్పు చేసినట్టు. ఆమె దృష్టిలో తప్పు, సమాజం దృష్టిలో తప్పు కాదు, ఆమె దృష్టిలో అన్నట్టు తప్పు చేసినట్టు. ఏం తప్పు చేసిరాలంటే ఈమె సోని అంటే ఈమె పేరు పొట్టోళ్ళ సోని. ఈ పొట్టోళ్ళ సోనికి మొగడు కాకుండా ఇంకోడు ఉన్నాడంట, మిండగాడు ఉన్నాడంట. అనొచ్చా నేను గిట్లా అంట బరాబర్గా అంట. మొగడు కాకుండా ఇంకొంతోడు సోపత అయిందంట. ఆ సోపతైన ముచ్చట అత్తకు మొగనికి తెలిసిందంట. ఇంట్లో కూసబెట్టిరంట. ఇంట్లో కూసబెట్టి ఏమమ్మా సోని నువ్వు ఇంకొంతోడు తిరుగుతున్నావు అన్న సంగతి తెలిసింది, మరి మా కుటుంబ పరువు మొత్తం తీసట్టే కొడుతుంది, ఇది ఎంతవరకు కరెక్టు, నీకు మొగడు ఉండే పిల్లలు ఉండే అత్తమామలు మేము ఉంచి మరి గిట్ట చేయడం న్యాయమేనా నీ కానీ అత్త మొగడు కలిసి అడిగిరంట. ఇంకా ముచ్చట అడిగినందుకు ఇంకా చూడు నా సామిరంగా వీళ్ళు నన్ను అడుతారా నన్ను నిలదీస్తారా అని వాళ్ళ పైన కక్ష పెంచుకుందంట. కక్ష పెంచుకొని వీళ్ళిద్దరిని కథం పట్టాలి. వీళ్ళిద్దరిని కథం పడితే ఆ తర్వాత ఇద్దరు చచ్చిపోయారు అనుకో. నన్ను అడిగేది ఎక్కడిదిగా నాకు నచ్చినతోటి హాయిగా రాజలేక తిరుగుతా అనుకొని ఏం చేసిందంటే మిల్లిమేకర్ల కూర వండేదంట. మిల్లిమేకర్ల కూర వంతే ఆ మిల్లిమేకర్ల కూర అత్తకు పెట్టిందట. ఫస్ట్ అత్తకు పెడితే కమానే ఉంది బిడ్డ అని అత్త తిన్నదంట. అత్త తిని సప్పుడు చేయకుండా ఆమె మంచం మీద అడ్డం మురిగింది. ఆ తర్వాత మొగడు వచ్చిందంట. మొగడు వచ్చి ఏం కూర అయినావంటే నీకు ఇష్టమైన కూర మిల్లిమేకర్ల కూర అయినా తినిపోరాదు, మీ అమ్మ తిన్న సపరేక వైనా నువ్వు తినిపో అని చెప్పిందట. అనగానే సరే అనుకుని మధ్యాహ్నం ఈయన వచ్చిందట. ఈయన తిందామని ఈయన ముందర పెట్టుకున్నాడ. ముందర పెట్టుకొని కలుపుకొని ఒక బుక్కలో 2 బుక్కలు తినడంట. ఈయన ఎంతో కొంత రైతే ఉన్నట్టు పాడైపోను ఆ మింగేటప్పుడు పాడు కానీ జరంతా ఆసన కొట్టినట్టు కొట్టిందట. అరే అమ్మ మిల్లిమేకర్లో కూడా ఎప్పుడైనా కమ్మగా ఉంటుంది కానీ ఇవాళనేమో ఆసనాసన వచ్చి పాడవుతుంది ఏం కావచ్చు అనుకొని హేయ్ ఇదేమో ఆసన వచ్చి పాడవుతుందని గిన్నె పక్కకు నెట్టినట. గిన్నె పక్కకు నెట్టి చూస్తారు కదా అప్పటికే తల్లి ఏది ఇప్పుడు ఈ అత్త వీళ్ళ అత్త అప్పటికే సొల్లు పెట్టిందట. సొల్లు పెట్టేసరికి మమ్మకేమైంది అని ఈయన కూడా అడ్డం పడ్డాడట. ఈయన అడ్డం పడగానే అందరు ఇద్దరు కలిసి తీసుకుపోయి దవాఖానలు వేసిరంట. దవాఖానలు వేస్తారు కదా ఇద్దరికి సకాలంలో కొనపోయి దవాఖానలు వేస్తారు కదా ఇద్దరికి కక్క పోసిరంట. కక్క పోసినాక ఇద్దరు బతికి బట్ట కట్టిరంట. మరి వీళ్ళు చేసిన తప్పేం కావచ్చు అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నవమ్మా అని అడగడమే వీళ్ళు చేసిన పొరపాటు అంట. అవునా దిగచెడ్డ సోని. ఇప్పుడు అత్త అన్నప్పుడు అడగదా, మొగడు అన్నప్పుడు తాళి కట్టినప్పుడు అడగడా అంటే ఓ పని చేయవలసిందే. మొగడు అత్త ఒకనాడు అత్త ఓనాడు మొగడు ఇద్దరు కలిసి ఆ ఉంచుకున్నోని ఇంట్లో దోరి గనమకావలి కూసుంటే మంచో లగుదురేమో ఈమె దృష్టిలో. మా అత్త ఎంత మంచిది నాకు గనమకావలి కూసుంటుంది నేను మిన్నగాని పెట్టుకొని ఇంట్లో కూసుంటే అని అనుకునేమో. లేకపోతే మరొకనాడు మొగడు కూడా గిదే పని చెప్పి ఆడు కూడా గొయ్యల సప్పుడు కాకుండా గనమకావలి కూసుంటే గాడు కూడా మంచి మొగడు దొరికింది కానీ బతకనిద్దరేమో. మరి గిసోటి అజ్జకారి దిగషెడ్డ ఒగషెడ్డ ఆడోళ్ళు కొంతమంది గింత అధ్వానానికి పాడైతున్న నాకు అర్థం కాదు. కానీ అక్రమ సంబంధం పెట్టుకోవడం నీవంతే అడిగిన పాపానికి పాడైపోని ఏకంగా అత్తని మొగని ఇద్దరు చంపుదామనుకొని మిల్లిమేకర్ల కూర చేసి తిందురాని బలవంతం చేసి తినబెట్టి అత్తని మొగని చంపుదామని చూసిందట. ఏడ జరిగింది వచ్చాడా మహబూబ్ నగరేనా కాదు నిజామాబాద్ అంట. నిజామాబాద్ జిల్లా మోపాల్ దగ్గరనట. మెదక్పల్లి ఊరి పేరు ఏం పేరు ముదక్పల్లి అంట. ముదక్పల్లిలో జరిగింది. మొగని పేరేమో భూమన్న అంట, అత్త పేరేమో భూదేవమ్మ, పిల్లం పేరు వచ్చేసాం పొట్టోళ్ళ సోని. పొట్టోళ్ళ సోని అలియాస్ భూమయ్య. ఇక్కడ వాయిల ముచ్చరా. ఈ నెల 1వ తారీఖున ఇంట్లో వండిన మిల్లిమేకర్ల కూరలో సోని గడ్డి మందు కలిపినట్లు ఆరోపణలున్నాయి. మధ్యాహ్నం అత్త భూదేవమ్మ ఆ కూరతో భోజనం చేసింది. కొద్దిసేపటికి ఆమె తీవ్ర వాంతులు విరోచనాలు అయ్యాయి. భర్త భూమన్న అదే కూర తినే సమయంలో పురుగుల మందు వాసన రావడంతో అనుమానం వచ్చిన వెంటనే ఆ భోజనాన్ని పక్కకు నెట్టాడు. అయినా కూడా అతను అస్వస్థతకు గురైనడంతో ఇద్దరిని వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మోపాల్ పోలీసులు నిందితురాలు సోనిని అదుపులో తీసుకొని విచారణ చేస్తే అలా చెప్పిందంట. అయ్యా నేను ఒక ఆయనను ఉంచుకున్నా, ఆ ఉంచుకున్నందుకు నా అత్త నా మగడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందుకోసమని వీళ్ళని చంపేసినాయంటే నాకు ఏ చప్పుడు ఉండదు, అందుకోసమని మిల్లిమేకర్ల కూర అయినా నా మొగనికి ఇష్టమే నా అత్తకి ఇష్టమే, మిల్లిమేకర్ల కూర అయితే మంచిగా తింటారని ఆ వంతప్పుడు పాడైపోయి ఇంత గొద్ది అంతా కవిష్కడంతా గడ్డి మంది కలిపినల్లా పాడైపోను బతికి బట్ట కట్టిరు, అందుకోసమని దొరికిపోయినా అని చెప్పిందట.
గీత పాడైతే ఎట్ట పాడైతారు చెప్పుని రానున్న రోజులల్లా పాడైపోను ఏమక్కడ గుర్తిరా ఈ మగ పుట్టుబడి పాడైపోను అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటట్టు ఇప్పుడు ఉంచుకున్నావు మా అత్తనో మొగడో చెప్తారు నమ్మగాని ఈయనే తల్లి అంటే ఈనాలే ఈయన బుద్ధి కాకుంటే ఇంకా నేను అనకూడదు కానీ ఏదైనా సాటు మార్గాన ఏమైనా చేసుకుంటే చేసుకోవాలి అంతే కానీ అడ్డం ఉన్నారు అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నారని అత్తని మొగని పిల్లల్ని మామని గిట్ట చంపుకుంటా పోతే ఎట్ట పాడైతే చెప్పుది ఇక మీ లెక్క ఆడవాళ్ళు ఆపద నుంచి గిట్నే ఉంటే ఈ కాలం వరకల్లా మొగలు వాళ్ళని బతుకుతారు ఈ భూమి మీద గింత అధ్వానం పాడైతే అదిలో నాకు అర్థం కాదు ఆయన ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎవరన్నా సుఖంగా ఉన్న వాళ్ళని ఉన్నారులా ఎవరు ఉండరు కాకపోతే అప్పటి మటుకే హాయి ఉంటుంది సంతోషంగా ఉంటుంది కానీ ఆ తర్వాత ఎవరిన్నడుకున్నా కానీ లంగతనం దొంగతనం పలానితనం ఎన్నడుకున్నా బయటపడతాయి ఆ బయటపడ్డ నాడు తలకాయ ఏడ ఉంటుంది నెలకే ఉంటుంది తలెత్తుకొని సంసారం చేసినప్పుడు చాలా తక్కువ ఉంటారు మా అమ్మ కానీ అక్రమ సంబంధాలు బంద్ చేసుకుని ఉపాయం చేయదు లేదు బంద్ చేసుకో మేము గిట్ట చేసామని కొంతమంది అనుకుంటే చేసిరు కానీ పాడైపోను ఆ చేసే క్రమంలో మొగలు చంపేది ఎందుకు అత్తలు చంపేది ఎందుకు పిల్లలు చంపేది ఎందుకు నాకు అర్థం కాదు కానీ పాడై